హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. కేతిరెడ్డి వ్లాగ్స్. ఈరోజు మన దగ్గరికి కొత్త గెస్ట్ వచ్చారండి, కొత్త రెసిపీ చేయడానికి. కుస్మశ్రీ అండి, తను కేసరి బొబ్బట్లు వేయడానికి వచ్చిందండి మన దగ్గరికి. నేనైతే మ్యాగ్లు అని పిలుచుకుంటా అండి, ముద్దుగా చెల్లె కూతురు తను. చెప్పు హాయ్, చెప్పు. హాయ్. ఫస్ట్ ఒక గ్లాస్ బౌల్ తీసుకోవాలి, దాంట్లో 2 గ్లాస్ వాటర్ తీసుకోవాలి. అది మరిగాక షుగర్ వేసుకోవాలి 2 కప్స్. తర్వాత అది మరిగాక బొంబాయి రవ్వ వేసుకోవాలి. తర్వాత పక్కన పెట్టాలి. చల్లారబెట్టినాక అది ఒత్తినాక మిగతాన్ని కాల్చేయాలి. గోధుమ పిండి, షుగర్, రవ్వ, ఇలాచి పౌడర్, ఆయిల్. బౌల్ పెట్టి 2 కప్స్ వాటర్ అంటండి, కొలుసుకుంటుంది చూడండి. ప్రాసెస్ ఇంకో కప్పు వాటర్ బాయిల్డ్ అవ్వాలి. వాటర్ బాయిల్ అవుతున్నాయి. ఏ క్లాస్ కుస్మా? 6th పెద్దమ్మా. 6th. నువ్వు రోజు ఇంట్లో ఏమేం చేస్తావు? నార్మల్గా అట్లు, చికెన్, ఎగ్ అలాంటి చిన్న చిన్న కర్రీస్. ఎగ్ కర్రీ కూడా చేస్తా అంటుంది, చికెన్ చేస్తా అంటుంది. ఏం కర్రీస్ చేస్తావు అంటే నేను ఫస్ట్ చికెన్ చేస్తా అని చెప్పింది. అంతేనా కుస్మా? నాకు కుస్మా అంటే కొత్తగా ఉందండి. మ్యాగీ అనే పిలవడం ఇష్టం, మ్యాగీ అనే పిలుస్తాం కాబట్టి కుస్మా అని రావట్లేదు తొందరగా. మ్యాగీనే తన పేరు, మేమైతే పిలవడం. అంతేనా? రోజు ఏం పిలుస్తా? మ్యాగీ. ఇంకా వెరైటీస్ ఏమొస్తాయి మ్యాగీ? ఇంకా దోశ, అట్లు, దోశలు అలాంటివి. ఎక్కడ నేర్చుకున్నావు ఇవన్నీ? మమ్మీ దగ్గరేనా? మమ్మీ బాగా కుకింగ్ చేస్తుంది కదా, డాన్స్ కూడా బాగా వేస్తుంది. మ్యాగీ షుగర్ 1 కప్ షుగర్ అండి, కలిపేసుకుంటుంది. ఇవి చిన్నగా ఉన్నప్పుడు మా మమ్మీ బాగా చేసి పెట్టేది ఇంట్లో. ఇవి ఎప్పుడంటే అప్పుడు ఎక్కువ చేసేది. ఈజీ, తొందరగా అవుతాయి కదా. మనకు స్వీట్ కావాలి అన్నాం అనుకో ఈజీగా చేయొచ్చు కదా. మూత పెడదామా? 2 నిమిషాలు తొందరగా బాయిల్ అవుతుంది. ఇంకా నాన్న ఏ స్కూల్ నువ్వు? నారాయణ. ఫ్రెండ్స్ అంతా ఎలా ఉంది? స్కూల్ బాగుందా? ఇప్పుడు ఏ క్లాస్ అయిపోయింది? 6th అయిపోస్ 7th. ఓకే. నీకు గేమ్స్ ఏవి ఇష్టం? నాకైతే ఎక్కువ ఏమంటారు, దాక్కునే ఆట ఎక్కువ ఇష్టం. దాచుకునే ఆట? ఓ, ఇవి మేము కూడా చిన్నప్పుడు ఆడేది, దాచుకునే ఆట, డొప్ప, స్టిక్తో ఇట్లా. అవి మేము కూడా ఆడేది. మ్యాగీ చిన్నగా ఉన్నప్పుడు బాగా ఆడేది. సమ్మర్ హాలిడేస్ మొత్తం. ఇది బాగా మరిగిందండి, కలుపు. పాకం రావాలా? జస్ట్ మొత్తం కరగాల? ఓకే, కరిగిపోయింది. మరి రవ్వ వేసేస్తావా? ఓకే అండి, రవ్వ వేసింది. ఇది కూడా అయిపోయింది. కొంచెం అయిపోయాక పక్కన పెట్టాలి. అంటే దగ్గర కావాలి కదా. దగ్గరికి అయిందండి. ఇంకా కొంచెం కావాలా? పని చేసేయాలా? కొంచెం 1 మినిట్ అయిపోయిందా? పని చేద్దాం. అయిపోయింది. ఓకే అండి, నేను స్టవ్ బంద్ చేస్తున్నా. ఇది చల్లార్చుకొని మళ్ళీ దీన్ని ఎలా చేయాలనేది చూద్దాం మనం. ఓకే అండి, పని చేసి బంద్ చేస్తున్నాను. ఇలాచీ పౌడర్ అండి. మ్యాగీ ఏం చేద్దాం నెక్స్ట్? ఇది మంచిగా చల్లారిపోయింది కదా, మనం ఇది పిండి కలిపి పెట్టుకున్నాం కదా. ఏం చేద్దాం? ఇలా పేనం పెట్టుకుందామా? వేడైతుంది అది కూడా.
పెడుతుందండి దాంట్లో రవ్వ పూర్ణం. పెట్టేసి అంటుంది క్లోజ్ చేయాలి. క్లోజ్ చేయాలంట. ఈమె కుకింగ్ ఇంట్రెస్ట్ అసలు చేస్తా అని తనంతా తను ఎంత హ్యాపీగా ఫీల్ అయిందో చేస్తా పెద్దమ్మ అని. నెయ్యి రాస్తున్నాండి బొబ్బట్టు దీని మీద వేస్తానికి. భక్ష అనొచ్చు, బొబ్బట్టు అనొచ్చు. మన దగ్గర అయితే మన తెలంగాణ ప్రాంతం అయితే భక్షాలనే అంటామండి. రవ్వ భక్షాలు వేసేనండి. ఓకే ఓకే అండి. నెక్స్ట్ ఇంకొకటి చేస్తుంది, పెద్దవి తీసుకో. తను బాగా చేస్తుందండి, చూస్తున్నా, తననే చూస్తున్నా. మాకు పెద్దవాళ్ళకు కూడా ఒక్కొక్కసారి కన్ఫ్యూజ్ అవుతాం కదా, అసలు తను కన్ఫ్యూజ్ అవ్వట్లే అండి, బాగా చేస్తుంది. తను బ్రేక్ఫాస్ట్ కూడా భక్షానే తింటుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా ఏం తింటావు మ్యాగీ? భక్షాలంటే చాలా ఇష్టం ఆమెకి. ఇది తిప్పేస్తున్నా అండి, అది ఇంకోటి తను చేసేలోపు. దానికి కూడా కొంచెం నెయ్యి వేస్తున్నా అండి. భక్షాలు అంటేనే నెయ్యి కదండి మనకి. తను చూడండి ఎంత బాగా చేసిందో, 4 ఒకే విధంగా సైజ్ కూడా బాగా చేసిందండి. అసలు మంచిగా చేస్తుంది తను. అసలు అన్నీ మంచి కాలనీ మనకి ఎలా రెడ్డిష్ అవసరమో అంతే కాలనీ అండి. మనం సర్వింగ్ చేసేసుకుందాం. స్టవ్ బంద్ చేద్దామండి, ప్లేట్లోకి తీసుకుందాం. రెడీ అయిపోయిన కేసరి భక్షాలు. నిజంగా అండి బాగా చేసింది. అసలు ఎంత బాగా వచ్చినాయి అంటే అంత బాగా వచ్చినాయి. అసలు చాలా స్మూత్గా, అసలు చాలా బాగా వచ్చినాయి అండి. మంచిగా చేసింది తను భక్షాలు మాత్రం. తనే రవ్వ అదంతా కుక్ చేసుకొని అంతా కలుపుకొని బాగా చేసిందండి. బాగా వచ్చినాయి కూడా. ఒకసారి టేస్ట్ చేద్దాం ఎలా ఉన్నాయి అనేది. మ్యాగీ సూపర్ ఉన్నాయి, టేస్ట్ చేద్దామా? కాలుతుందా? బాగా కాలుతుందా? అవునవునంట. నాకే తినిపిస్తావా? కాలుతుంది కాలుతుంది. వావ్, నిజంగా అండి అసలు చాలా బాగుంది. అసలు మస్తు టేస్ట్ ఉంది. కాకపోతే పెద్దమ్మని ఇష్టంతో కాలేది నోట్లో పెడుతుంది ఆమె. ఎప్పుడు పెట్టాలా నోట్లో అని చూస్తుంది, అందుకే పెట్టేసింది. బాగా చేసిందండి నిజంగా. రేపు ఉగాది వస్తుంది కదండి, ఉగాదికి కూడా అందరూ చేసుకోండి. అందరూ చాలా బాగా చేసింది. మీకు మెజర్మెంట్స్ కొలతలతో సహా చెప్పింది కాబట్టి అందరూ చేసుకోండి, చాలా బాగున్నాయి. ఓకే అండి, అయిపోయినాయి ఇవి. రవ్వ భక్షాలు చేయడానికి కారణం ఏమిటి అంటే, మనము రేపు ఉగాది స్పెషల్ అండి. మనకి శనగపప్పు పడదు కదండి, దాని బదులు రవ్వ భక్షాలు బాగుంటాయని రవ్వ భక్షాలు చేసామండి. ఎవరైనా తినొచ్చు. ఇది హెల్త్ ఇష్యూస్ ఏది ఉన్నా లేకున్నా కూడా రవ్వ అనేది తినొచ్చు. కాబట్టి బొంబాయి రవ్వ మనం ఉప్మా కూడా చేసుకుంటాం కాబట్టి దాని ప్లేస్లో ఇది ఈజీగా డైజెషన్ కూడా మనకి బాగా ఉంటుందండి. అందుకే ఇది చేయడం జరిగిందండి. తను కూడా ఈజీగా చేస్తుంది, ఒకటి బాగా చేస్తుందనే ఉద్దేశంతో కూడా ఇది చేయించడం జరిగిందండి. మ్యాగీ మాత్రం కుసుమశ్రీ బాగా చేసిందండి. ఎద్రెడ్డి బ్లాగ్స్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. నెక్స్ట్ రెసిపీతో కలుద్దామండి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ. చెప్పు బాయ్. ఓకే.